కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు శ్రీకర్ రావు గారు, గౌరవనీయులు, గతంలో ఎమ్మెల్సీగా, గతంలో మల్కాగిరి ఎమ్మెల్యేగా, మల్కాగిరి పార్లమెంట్ స్థానానికి ఎంపిక పోడిచినటువంటి పెద్దలు రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ఈ పార్లమెంట్ ప్రభారి గోలి మధుసూదన్ రెడ్డి గారు, కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ కన్వీనర్ మిత్రులు పాపాయ గౌడ్ గారు, మిత్రులు కాంతారావు గారు, పెద్దలు సూర్యప్రకాష్ రావు గారు, మా తమ్ముడు రాజేశ్వరరావు గారు ఒడ్డేపల్లి, మహేందర్ గారు గౌరవ కార్పొరేటర్, శంకర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, పప్పు పటేల్ గారు, శైలేష్ గారు, షేక్ షాజహాన్ గారు, విద్యా భవానీ గారు, సుధా రాణి గారు, ప్రీతం రెడ్డి గారు, పులిగోళ్ళ శ్రీనివాస్ గారు, మహేష్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది సహచర నాయకులకు, మా ముందున్న నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేయోభిలాషులకు, మా ఆడబిడ్డలకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఇవాళనే చేరినటువంటి మా తాడూరు శ్రీనివాస్ గారు వేదిక మీదకి వచ్చిండ్రు. ఇంతకుముందే వారి పరిచయం చేసుకున్నారు. గోపురమణారెడ్డి గారు కూడా మాజీ సైనికులు, వారు కూడా వచ్చిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, ఇంతమంది మా కాంతారావు గారు చెప్తుండే, ఒకనాడు అది వెలిగిన పార్టీ, మాకు ఎదురు లేదని విర్రవీగిన పార్టీ, ఎవరిని లెక్క చేయకుండా అన్నిట్లో నంబర్ వన్ అని చెప్పి అదరగొట్టిన పార్టీ. కానీ మొన్నటి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఆశీర్వదించినప్పటికి కూడా వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ లాంటి జిల్లాలలో కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయద్దు, మళ్ళీ ప్రభుత్వం రావద్దని చెప్పి, దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఏది పడుతుందే, ఎక్కడ పడితే అక్కడే, ఎట్లా పడితే అట్లే రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. చివరికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటేనని చెప్పి నమ్మించడంలో, విష ప్రచారం చేయడంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఇవాళ కేసీఆర్ మీద కోపంతో వాళ్లకు ఓట్లేసి గెలిపించింది తప్ప, ఈ 66 హామీలు, 6 గ్యారంటీలు, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారి గొప్ప అనుభవం, ఏదో గొప్ప పరిపాలన తీసిన భావన మాత్రం ఎక్కడ లేదు ప్రజలకి. భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా 15% ఓట్లు సాధించి ఇవాళ ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో అధికారాన్ని చేపట్టగలిగే స్థాయి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ముద్రేసుకున్నది. పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, ఓడినా గెలిచినా, పదవి ఉన్నా లేకపోయినా, పోటీ చేసినా చేయకపోయినా, అనేక రకాల అవమానాలు భరించి కూడా పార్టీ జెండా కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారకుండా 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎప్పుడైనా అవకాశం రాకపోతుందా, తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరకపోతుందా అని చెప్పి ఇవాళ అనేక సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి
మా కార్యకర్తల నాయకుల స్వప్నం ఇవాళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సఫలం కాబోతున్నట్టుగా కనపడతా ఉంది. ఒక పెద్ద ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చాలామందికి చెప్పిన పెద్ద ఆయన ఫోన్ చేసి అన్న మాట ఏంటంటే, రాజేంద్ర గారు మొన్నటి ఎన్నికలంటేనేమో మాకేసిండ్రు, కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు, కానీ ఆ ఓటు వేసినప్పుడే చెప్తున్నారు వచ్చే ఎన్నికలు మాత్రం అది పెద్ద ఎన్నికలట, అది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలనే ఎన్నికలట, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు అభిమానించే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి కావాల్సిన ఎన్నికలట, అందుకే వచ్చే ఎన్నికలు మాత్రం మాకు ఓటేసేటట్లేరని చెప్తున్నాడు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ మేము చెప్పినప్పటికి కూడా మా ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలు ఓటేసేటట్లేరు, మాకు మహిళలంతా కూడా కట్టుకున్నాడు మోడీ గారికే ఓటేసేటట్టుందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ యావత్ ప్రజానికానికి నేను వినమ్రంగా రేపటి ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు, మనం ఆర్థికంగా ఎదగడానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే తప్ప వేరే మార్గం లేదని నేను చెప్పడం కాదు, ఇవాళ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ప్రజలందరూ కూడా అనుకుంటున్న మాట మీకు తెలుసు. చాలామందికి మోడీ గారికి గురించి చాలా తక్కువ తెలుసు. ఒక ఆయన అంటున్నాడు జై శ్రీరామ్ తప్ప వీళ్ళకి ఏముందని, ఒక ఆయన అంటున్నాడు మొన్న కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మొట్టమొదటి మోడీ గారు వచ్చినప్పుడేమో మీ ఆశీర్వాదం కావాలని చెప్పినప్పుడు ఓహో ఈయన కొంచెం పద్ధతి ప్రకారం పోయేటట్టుందని చెప్పి భావించినాం. కొద్ది రోజులకే ఊసర వెళ్ళి కూడా అంత తొందరగా రంగు మార్చదు, కానీ ఆయన మాట మార్చి మోడీ గారు అయినా పెళ్లి కొడుక మోడీ గారు ఏం చేసినని చెప్పి ఇవాళ ఓట్లేయాలని చెప్పి మాట్లాడినంటే తప్పకుండా దానికి సమాధానం చెప్పే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప పార్టీలకు, నాయకులకు ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. ఒకటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎస్, మా ప్రజల సంస్కృతిని, మా ప్రజల విశ్వాసాలని, మా ఆచార వివరాలని గౌరవించని పార్టీ కాదు, గౌరవించని నాయకుడు కాదు. ఇవాళ ప్రభుత్వాలంటే, నాయకులంటే, పార్టీలంటే కేవలం పరిపాలన, పదవులు లేదా డెవలప్మెంట్ మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోకండి. ఏమడుగుతున్నాం మేము? ఒకనాడు విదేశస్తులు దుర్మార్గంగా దాడి చేసి మనం చూసినాం. ఒక్కొక్క రాజు 5-5 సార్లు 7-7 సార్లు దండయాత్ర చేసింది. మహమ్మద్ గోరీ ఈ దేశం మీద 7 సార్లు దండయాత్ర చేసిందని చెప్పి చర్చ అవుతూ ఉంటాం. అన్నన్ని సార్లు దాడి చేసి మన రాజ కుటుంబాన్ని చెరబట్టి, మన మహిళలను చెరబట్టి, వాళ్ళ శీలాన్ని దోసుకొని చివరికి వీళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా ఉండాలని చెప్పి మన సంస్కృతి మీద దాడి చేసిండ్రు, సాంప్రదాయాల మీద దాడి చేసిండ్రు, విశ్వాసాల మీద దాడి చేసిండ్రు, చివరికి మనం పూజించే ఆలయాల మీద కూడా వాళ్ళు దాడి చేసిండ్రు. అప్పుడు కోల్పోయినాం. ఇవాళ అయోధ్యలో రామ మందిరం, గ్రామానికి ఒక గ్రామ దేవత ఎట్లుంటుందో, గ్రామం ఎట్లా బరకత లేని గ్రామంగా, ప్రశాంతత లేని గ్రామంగా ఎట్లుంటుందో దేశానికి కూడా దేశ ప్రజలు ప్రేమించే ఒక దేవుడు ఉంటాడు. రామాలయాలు 100 ఉండొచ్చు కాక, కానీ రాముడు పుట్టింది అయోధ్య అని చెప్పి చరిత్ర చెప్తాను. కాబట్టి అయోధ్య రామాలయం ఆనాడు విధ్వంసం చేయబడింది. కాబట్టి ఇవాళ భారతదేశం తన పూర్వపు ఒకనాడు ప్రపంచానికే విశ్వగురువుగా ఉన్నటువంటి భారతదేశం, రామాయణ మహాభారత ఇతిహాసాలను అందించిన చరిత్ర భారతదేశాన్ని మాత్రమే. కాబట్టి
మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని నిలపడంలో నరేంద్ర మోడీ గారు అతి తక్కువ కాలంలో ఇవాళ రామ మందిరాన్ని నిర్మాణం చేసి ప్రతి భారతీయ పౌరునింటికి అక్షింతలు పంపించి ఇవాళ జై శ్రీరామ్ మా ఆచారం అని చెప్పి మా విశ్వాసం అని చెప్పి ప్రపంచానికి చాటిన బిడ్డ నరేంద్ర మోడీ గర్వంగా చెప్పుకుంటాం మనం. మీకు తెలుసో తెలియదో, మీకు కొన్ని ప్రజల గురించి మీకు తెలియదు. గల్ఫ్ కంట్రీలలో, గల్ఫ్ దేశాలలో కొన్ని వేల మంది లక్షల మంది మన వాళ్ళు అక్కడ పని కోసం పోతూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో ఇప్పటి వరకు మనం ఒక పూజించడానికి దేవుడు ఉండడు, ఆలయాలు కట్టుకోవడం పర్మిషన్ ఉండదు. మీకు తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడో ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఓ దేవుడా అని చెప్పి మనం భారం వేసుకుంటూ ఉంటాం. ప్రశాంతత కోసం దేవాలయానికి మనం పోయేచ్చే సాంప్రదాయం ఉన్న వాళ్ళం కాబట్టి వాళ్ళ వాళ్ళ మతాల పట్ల వాళ్ళకి ఎట్లా విశ్వాసం ఉండదో మనకు కూడా మన విశ్వాసాలు మనకు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకున్న మోడీ దాన్ని అర్థం చేయించిండు. ఆ దేశాల అధిపతులకు అర్థం చేయించి గల్ఫ్ కంట్రీలో కూడా ఆ రాజుల్ని 5 ఎకరాల భూమి అడిగి అక్కడ కూడా దేవాలయాన్ని నిర్మించిన చరిత్ర కూడా మన మోడీ గారికి దక్కిందనే విషయం మీరు మర్చిపోకండి. ఇవి మీకు వినడానికి చిన్న కనబడతాయి, కానీ అది మామూలుది కాదు. గా దేశంలో మనకు ఒక గుడి కట్టడం అనేది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదో హిందుత్వ ఫిలాసఫీ చాలా షార్ట్ సైట్ ఉన్నవాళ్ళు, సంకుచితంగా ఆలోచించామని చెప్పి కొంతమంది అర్థము చేసుకునే వాళ్ళు, సంకుచిత వాళ్ళు మాట్లాడారు. కానీ మీకు తెలవాలి, భార్యాభర్తలు పెళ్లి సందర్భంగా మనం 7 చుట్లేమో తిరిగి 7 ముళ్ళు 3 ముళ్ళు వేస్తాం మనం, 3 ముళ్ళు వేస్తాం మనం. అంటే జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండాలని చెప్పి. కానీ ఇక్కడ ఏ మతం కానీ ఏ గ్రంథం కానీ భార్యాభర్తలు క్షణాల్లో విడిపోయేటువంటి దాన్ని అంగీకరించరు. ఇవాళ త్రిపుల్ తలాక్ పేరిట కొన్ని సంవత్సరాలుగా ముస్లిం మహిళలు ఆ భర్త కోపం వస్తే త్రిపుల్ తలాక్ పేరిట విడాకులు ఇచ్చే సాంప్రదాయం ఉండే. ఈ మోడ్రన్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో మహిళలు 20 ఏళ్ళు ఉన్న తర్వాత పిల్లలను వదిలిపెట్టి భర్తను వదిలిపెట్టి మళ్ళీ భార్య ఎక్కడ ఉంటుంది, ఇదేం మానవత్వం లేని పద్ధతి అని చెప్పి భావించి ఇవాళ ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని, ముస్లిం మహిళల జీవితాల్లో ఒక భద్రత నింపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా మీరు ఒకసారి చెప్పండి. మీరు కాదంటావా? అంటే ఒకవేళ మేము గంత చిన్నవాళ్ళమైతే, సంకుచిత వాళ్ళమైతే ఇది ఎందుకు చేస్తాం మేము? ఇవాళ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ గా సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో? మీ హయాంలో ఏం జరిగినాయి నేను అడుగుతున్నా. మీరే కదా ఈ దేశాన్ని 50-55 సంవత్సరాల కాలం పాటు పాలించింది. ఒక ఆయన మనం చెప్తున్నాడు, మోడీ గారు 12 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడాబాబులు ఇవ్వబెడితే బ్యాంకులకు డబ్బులు కట్టినని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, ఈ 12 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలని ఎవరి గవర్నమెంట్ హయాంలో పొందిందో మీకు చెప్పగలుగుతారా? ఒక్క పైసా కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో అప్పు తీసుకున్న డబ్బు కాదు. ఆ డబ్బంతా కూడా గత పాలకుల ఏదైనా సందర్భంలో తీసుకున్న తప్ప మరొకటి కాదు. అంటే మీరు గట్లాంటి వాళ్లకు రికమెండ్ చేసిండ్రు, గట్లాంటి వాళ్లకు డబ్బు ఇచ్చిండ్రు, బ్యాంకులను కొల్లగొట్టిండ్రు. ఇవాళ ప్రజల డబ్బుతో చెలగాట మాడింది వాళ్ళ మనమా? మాట మాట్లాడితే సోయి ఉండాలి, మాట మాట్లాడితే అవగాహన ఉండాలి. నోరు ఉందని చెప్పి మీడియాలో రాస్తుందని చెప్పి ఏది పడితే అదే మాట్లాడే పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ కనుక మోడీ గారు కనుక బ్యాంకుల్ని ఆదుకోకపోతే ఇవాళ మొత్తం మనం డిపాజిట్ చేసిన పైసలకు గ్యారంటీ లేక బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఉండే. కానీ మోడీ గారు కాబట్టే బ్యాంకులు దివాలా అంటే ప్రజలు దివాలా తీసినట్టు వ్యవస్థ విధ్వంసం అయిపోతుందని చెప్పి భావించి తక్షణమే దాన్ని రెక్టిఫై చేసింది, ఆదుకున్నాడు మోడీ గారు. ఇవాళ మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా స్లోగన్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, మీకు దమ్ముంటే మీరు చెప్పండి. మీరే కదా 50 సంవత్సరాలు పాలించింది. ఒకనాడు మీ సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది?
నీ కంప్యూటర్ ఎక్కడి నుంచి దిగుమతి చివరికి హైదరాబాద్లో చైనా బజార్లు వెలిసినాయి కదా. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో, సెల్ ఫోన్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ 2 స్థానం సంపాదించుకున్నమాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం. ఆ కంపెనీలలో కొన్ని లక్షల మంది మన బిడ్డలు పనిచేస్తున్న వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మోడీ గారు కొత్త పెళ్లి కొడుకు అంటున్న నాయకులారా, నేను అడుగుతా ఉన్నా, 2014 వరకు 1947 to 2014 మన దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఎంతెంత, ఈ 10 సంవత్సరాల కాలంలో కట్టినటువంటి వేసిన రోడ్లు ఎంత చెప్పగలవా? మీకు దమ్ముందా? ఇవాళ నువ్వు సొమ్మక్కడిది సోకూడదు అన్నట్టుగా కట్టబడ్డ దిల్సుఖ్నగర్ ఫ్లైఓవర్ల గురించి, కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ల గురించి మీరు కడుతున్నారని చెప్పుకుంటున్నారు. కానీ హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ 4 రోడ్లు 4 హైవేలు ఇచ్చి ఇవాళ డెవలప్ చేస్తున్నాం. వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి, మలమూత్రాలతో ఎంత కంపు ఉండేది మనకు, ఇవాళ ఉందా? ఒకసారి సికింద్రాబాద్ చూడండి. ఒకనాడు 5 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఇచ్చి సున్నం వేసి రిపేర్ చేసేది. కానీ ఆనాడు నిజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో కట్టబడ్డ బంగ్లాలు తప్ప ఒక్కటి కూడా బాగుపడలే. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఒక్క హైదరాబాద్లో కాచిగూడ రైల్వే స్టేషన్ 400 కోట్లు ఇచ్చి, 350 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్కి ఇచ్చి, 600 కోట్ల రూపాయలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇచ్చి అభివృద్ధి చేస్తున్నమాట. నీ కళ్ళ కనపడదా అని చెప్పి అడుగుతున్నా. మోడీ గారు ఏం చేసినా గిచ్చేసాడు. మోడీ గారు చెర్లపల్లిలో టర్మినల్ డెవలప్మెంట్ కోసం, ఇవాళ మెట్రో రైలు తిరగడం కోసం కావచ్చు, రేపు యాదగిరి గుట్టకు కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు, ఇవాళ అర్బన్ రైలు సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం వేసిన విషయం మీరు మర్చిపోకండి. వీళ్ళ ముఖాలకి కేంద్రం కనుక పర్ క్యాపిటా ఇన్కమ్ పంపకపోతే గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కూడా జీతభత్యాలు లేవు, నా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కూడా జీతభత్యాలు లేవు. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు ఊళ్ళల్లో పెట్టే చెట్లు కావచ్చు, పట్టణంలో పెరిగే చెట్లు కావచ్చు, ఇవాళ వెలిగే బల్బులు కావచ్చు, కట్టే బంగ్లాలు కావచ్చు, వేస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు, కట్టే మోరీలు కావచ్చు, ఇవన్నీ మనం కట్టిన కేంద్ర ప్రభుత్వ డబ్బులతో వస్తున్నాయి తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమి లేదనే విషయం మర్చిపోకండి. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని గ్యారంటీ ఇచ్చింది? తెలంగాణ ఆడబిడ్డలారా నాకు ఓటేయండి, తెల్లారే ముఖ్యమంత్రి అవుతా, ఆ తెల్లారి సంతకం పెడతా, నెలకు టెన్షన్గా 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ అనేక మంది మహిళలు 100 రోజులు దాటిపోయి 4 నెలలు అవుతుంది, ఒక్క మహిళకైనా 2,500 రూపాయలు ఇవాళ ఇచ్చిండా అని చెప్పి అడుగుతున్నాం. 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ ఏ ఒక్కరికైనా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. చివరికి అవి ఇవ్వకపోగా రైతాంగానికి 10,000 రూపాయలు రైతు బంధు వచ్చేది. ఇవాళ చాలామందికి ఆ 10,000 రూపాయలు కూడా ఇవ్వలే. ఈయన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతుకు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆటో డ్రైవర్కు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఇవాళ ఉల్టా మాకు ఓటేయండి, 17 సీట్లు గెలిపియండి, మళ్ళీ మేము ఇస్తామని చెప్తున్నారు. కలలో కూడా నీ రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి ఆస్కారం లేదు. తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా నీ పార్టీ ఇప్పటికీ ఉన్న సీట్లు 40 సీట్లు మాత్రమే ఉంటే 35 వస్తాయా? రేపు 45 వస్తాయి తప్ప ఈ దేశానికి మోడీ తప్ప ఎవరు కనుసూపు మేరలో ఒక ప్రధానమంత్రి అయ్యేటువంటి ఆస్కారం లేదు అంటున్నారు. మీరు గట్లే కళ్ళగానే తప్ప మీకు ప్రజల మీద నమ్మకం లేదు. మీకు డబ్బు సంస్థల మీద నమ్మకం ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ఎట్లయితే నాయకులకు వెలగట్టి, ప్రజల ఆత్మగౌరవం వెలగట్టి ఓటుకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి గెలుచుకునే ప్రయత్నం చేసిండ్రో, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా గదే పద్ధతిలో నాయకుల ఇళ్ళలో పోతున్నారు, బదిలాడుతున్నారు, బెదిరిస్తున్నారు, కొనుక్కుంటూ తీసుకుపోతున్నావు. కానీ ఒక్కడి మర్చిపోకు బాబు, ఆనాడు కేసీఆర్ పరాయి పార్టీలలో ఉన్న నాయకులను తీసుకొచ్చుకొని నెత్తిలో పెట్టుకుంటే ఇవాళ ఓడిపోయింది. అది ఒక్క లేడు ఇవాళ అందరు లైన్ కట్టిండు. రేపు వీళ్ళు మీ దాంట్లోకి వస్తున్న వాళ్ళు నీ దగ్గర అధికారం ఉందని చెప్పి వస్తుండొచ్చు కాక, నీ దగ్గర అధికారం పోయినాడు మళ్ళీ వాళ్ళే 4 రాళ్ళేసి పోతారనే విషయం మీరు మర్చిపోకు. పరాయి నాయకులతో ఇవాళ వెలగాలని చెప్పి నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావో, డబ్బు సంచులతో ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావో, మల్కాజిగిరి పార్లమెంట్లో
ఇక్కడ డబ్బు సంచులకు మద్యం సీసాలకు ఓట్లు పడే ప్రసక్తి లేదు. చైతన్యవంతమైన గడ్డ నా మల్కాగిరి, మినీ ఇండియా, మినీ ఇండియా. ఇక్కడ తెలంగాణ జిల్లా నుంచి వచ్చి బతికే వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతికే వాళ్ళు కావచ్చు, ఇవాళ ఎక్స్ సర్వీస్ మెన్గా ఉన్న వాళ్ళు కావచ్చు, చివరికి రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, హైదరాబాద్కు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగిపోని వాళ్ళంతా కూడా ఇవాళ ఇల్లు కట్టుకునేదంతా కూడా ఇవాళ మల్కాగిరి పార్లమెంట్ కాబట్టి అందుకే వేగంగా అభివృద్ధి చెందింది. 38 లక్షల పాపులేషన్తో ఇలా 38 లక్షల ఓటుతో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గానికి రేపు రోడ్లు రావాలన్నా, రేపు కాలువలు రావాలన్నా, డ్రైనేజీ కావాలన్నా, పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా, పేదవాళ్ళకు రుణాలు రావాలన్నా, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలన్నా, పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు తరఫీదు ఇచ్చి ఉద్యోగం పొందాలని కూడా భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైంది తప్ప వేరే పార్టీతో సాధ్యమైంది అని చెప్పి ఆలోచించమని చెప్పుకోతాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, నా ఇక్కడ అధికారం లేదు, రేపు అక్కడ వచ్చే అధికారం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు కాక, కానీ పార్లమెంటుకు ఓటేస్తే అక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అయినప్పుడు నువ్వు అక్కడ పోయి చేసేది ఏమంటే దరఖాస్తు దండం పెడతావా? దరఖాస్తు ఇచ్చి దండం పెట్టడం కాదు. రేపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాలాంటి వాడిని ఉంటే మోడీ గారితో ఉండే పరిచయంతో నా మల్కాగిరికి ఈ సమస్య ఉంది, ఇది తీర్చిపెట్టమని చెప్తే ఇలా సంతోషంగా ప్రేమతో పనిచేయగలిగినటువంటి సత్తా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాకుంటే తప్ప వాళ్ళకుండే ప్రసక్తి లేదనే విషయాన్ని మీరు గమనించమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ డబ్బాలో గులకలాలు వేసి గొడవ చేసినట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఎవరు కూడా ఆ మాటలు నమ్మకండి అని చెప్పి కోరుతా ఉన్నా. మేము చూస్తున్నా గత 30-35 రోజులుగా మా కాంతారావు గారు చెప్పినట్టుగా నేను పొద్దున 6:30 నుంచి మొదలుపెట్టేసి రాత్రి 11 గంటల దాకా తిరిగి వస్తున్నాం. ఎక్కడ తిరిగినా ఒకటే అంటున్నారు, బిడ్డ మేము మోడీ గారికే ఓటేస్తాం. నేను అడుగుతున్నా అక్కడక్కడ, ఎందుకు ఓటేస్తారు మీరు మోడీ గారికి? ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. యువకులు అయితే మీరు తెలుసు, మీరు ఎక్కడికన్నా తెలంగాణ వ్యాప్తంగా చదువుకున్న యువకులంతా ఎవరికి సపోర్ట్ చేస్తారంటే మోడీ గారు సపోర్ట్ చేస్తారు, జై మోడీ అంటారు వాళ్ళు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంత జ్ఞానం ఉంటుంది, ఎంత అబ్జర్వ్ చేస్తారో చెప్తున్నాను. మనం ఆ పిల్లలు ఉక్రెయిన్లో చదువుకున్నారు, మా తోటి విద్యార్థులు వాళ్ళు, యుద్ధం మొదలైంది చచ్చిపోతామని చెప్పి భయపడరు. కానీ మోడీ తాత వాళ్ళన్న మాట, మోడీ తాత ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి మా పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఘనత మోడీ గారికే దక్కింది. ఇలా మా పిల్లల్ని కాపాడమే కాదు, ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల్లో ఉన్న పిల్లలు కూడా కాపాడండి మోడీ గారు అని చెప్తున్నారు. వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పింది, సార్ మా అభినందన్, దేశమాత ఈ భారత మాత ముద్దు బిడ్డ అభినందన్, దేశ రక్షణలో పనిచేస్తున్న బిడ్డ, ఆదేశాలు ఇస్తే పోయిండు శత్రుదేశం మీదకి, అనుకోకుండా ప్రమాదవశాత్తు చిక్కిపోయిండు, కొట్టుడు విపరీతంగా కొట్టిండ్రు, హింసించిండ్రు. అవి చూసిన మోడీ గారు చలించిపోయి నా దేశం కోసం కొట్లాడేటువంటి అభినందన్ ఇంత హింసపడుతుందని చెప్పి అల్టిమేటం ఇచ్చిండు. 24 గంటలు టైం ఇస్తున్నా నా అభినందన్ని నా దేశానికి అప్పచెప్పమని చెప్తే సచ్చినట్టు అభినందన్ని మళ్ళీ మన భారతదేశానికి అప్పచెప్పినప్పుడు ఈ దేశంలో ఉన్న యువత అంతా కూడా పొంగిపోయిందని చెప్తున్నారు. అది గది మోడీ గారు చేసింది. ఇలా వయసులో పెద్దవాడు తాత, కానీ ఆలోచనలో ఇలా యువకులకు ఆలోచిస్తుందని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ హైదరాబాద్లో ఒకనాడు సాయిబాబా గుడి దగ్గర పేరిన బాంబుల మూతల చెందిన రక్తం, దిల్సుఖ్నగర్లో వేల మంది రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు వెళ్తే చనిపోయినటువంటి బిడ్డలు ఇప్పటికీ క్షతగాత్రులుగా మిగిలిపోయిన వాళ్ళు. నేను అడుగుతున్నా, ఉన్నాయా ఇవాళ ఈ దేశంలో ఎక్కడ మా ప్రజల మీద దాడి చేసినా, మా ప్రజల్ని అమాయకుల్ని ఈ బాంబులతో తుపాకులతో కాల్చంపినా ఒక్కడు మిగలని చెప్పి అల్టిమేటం ఇచ్చి ఇవాళ 10 సంవత్సరాల కాలంలో భారత ప్రజానికాన్ని కంటికి రెప్పలాగా ప్రశాంతంగా కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టే ఓటేస్తామని చెప్పి అంటున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకప్పుడు ఏముండే 370 ఆర్టికల్, ఒకే దేశం 2 చట్టాలు, 75 సంవత్సరాలు గడిచింది, సోయి లేదు వాళ్ళకి. కానీ మోడీ గారు ఒకటే దేశం ఒకటే చట్టం, నథింగ్ డూయింగ్ అని చెప్పి దాన్ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడకుండా ఇవాళ అఖండ భారత్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ
ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం. మొన్న అమెరికాకు మోడీ గారికి పాస్పోర్ట్ రిజెక్ట్ చేసింది అమెరికా. మోడీ గారు అమెరికా పోతుంటే పాస్పోర్ట్ రిజెక్ట్ చేసింది. అట్లాంటి అమెరికా మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం. మోడీ గారు అమెరికన్ ప్రెసిడెంట్తో చేతిలో చేయగలిగిన సత్తా సంతరించుకున్న మోడీ వాళ్ళ సెనెట్లో మాట్లాడడానికి పోతే వాళ్ళ పార్లమెంటు సభ్యులు తబ్బిబ్బై 10 నిమిషాల పాటు లేచి చప్పట్టు కొట్టే స్థాయికి భారత్ ఎదిగినమాట. వాస్తవం కదా? దీన్ని దేంతో కొలుస్తున్నావు, దేంతో పోలుస్తున్నావు? అందుకే మోడీ గారు ఇవాళ మన్ కీ బాత్లో ప్రతి నెల వారు మొత్తం దేశాన్ని స్పృశించిండు. ఆయన నా వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి గురించి కూడా మాట్లాడాడు. నా రామప్ప ఆలయం గురించి కూడా మాట్లాడాడు మోడీ గారు. ఈ దేశంలో ఉండే సంస్కృతి, దేశంలో ఉండే సంపద, దేశంలో ప్రజలు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నిటి పట్ల ఇవాళ పట్టించుకున్నారు. కాబట్టే ఏ ప్రాంతం వాళ్ళైనా అరుణాచల్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కేరళ వరకు వాళ్ళు ఏ భాష అయినా కావచ్చు కాక మా మోడీ అని చెప్పి సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిండు నరేంద్ర మోడీ. కాబట్టే ఇవాళ అందరి ఆమోదం పొందిన బిడ్డగా రేపు రాబోయేటువంటి కాలంలో మళ్ళీ మోడీ గారే మా ప్రధానమంత్రి అని చెప్పి భావిస్తున్నారు. మొన్న మల్కాగిరిలో వారు తొలి శంకరాముడు ఉదయానికి వచ్చింది. వారు అక్కడి ప్రజల ప్రేమను చూసి, అక్కడి ప్రజల వాళ్ళ ఆప్యాయత చూసి పులకరించిపోయాడు మోడీ గారు. వారు ఒకటే మాట దిగిన తర్వాత, రాజేందర్ జీ ఆప్ జీతేవో అన్నాడు. బహుత్ అచ్చా అన్నాడు. ఇవాళ మీ అందరికీ నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, మాటలు మస్తు మాట్లాడతారు, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగని దాటవు. మాట మాట్లాడకుండా పనిచేసే బిడ్డ నరేంద్ర మోడీ. మాట చెప్పి పని చేయకుండా ఉండే తప్పించుకొని మోసం చేసేవాళ్ళు వాళ్ళు. ఇవాళ మోడీ గారికి వాళ్ళకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడితే చిన్నవాళ్ళం అవుతాం. మోడీ గారి ఎంత గొప్ప గుణం ఉంటుందో ఒకటి చెప్తా. అనేక సార్లు ఈ ప్రాంతంలో పొడినోళ్ళు వాళ్ళే, తిట్టిన వాళ్ళు వాళ్ళే. ఆ తిట్టు కూడా నాకు ఆశీర్వాదం అయితే అని చెప్పిండు. ఆ తిట్టు కూడా నేను డైజెస్ట్ చేసుకొని మరింత శక్తివంతున్నాయి, దేశానికి సేవ చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకుని ఒక్కటే చివరిగా చెప్పి ముగిస్తా. నాకు వారికి ఉన్న బంధం, కరోనా వచ్చినప్పుడు నేను ఇక్కడ మంత్రిగా ఉన్న ప్రతి 10 రోజులకోసారి వారు మాతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడేది. ఇక్కడ సీఎం గారు నేను ఉండేది, అక్కడ అమిత్ షా గారు అధికారులు మోడీ గారు ఉండేది. వారు ఒకటే ఒక మాట, ప్రకృతిని శాసించేటోడు ఎవడు లేడు. ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయినా ప్రకృతే, అది ప్రకోపిస్తే మనిషి మాడి మసి అయిపోతాడు. ఇవాళ భయానికే చాలామంది చనిపోతున్నట్టున్నది. దీనికి కావలసిన ఏకైక మందు ధైర్యమే అని చెప్పిన వ్యక్తి మోడీ గారు. ధైర్యమే చెప్పిన వ్యక్తి మోడీ గారు. చాలామంది భావించారు చైనా కాబట్టి 1000 పడకల హాస్పిటల్ 1 మంత్లో నిర్మించగలిగింది, అమెరికా కాబట్టి ఐసీయూ బెడ్లు ఉన్నాయి కాబట్టి కాపాడగలుగుతుందని చెప్పిండ్రు. ఒకవేళ తెలంగాణ ఈ దేశంలో కనుక కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పిండ్రు. శవాల గుట్టలు కాలే, కన్నీళ్లు కార్చలే మోడీ గారు. ధైర్యం ఇచ్చిండు. ఆకలితో అలమటించే 80 కోట్ల ప్రజానీకానికి మనిషికి 5 కిలోల బియ్యం కేవలం కరోనా అప్పుడు మాత్రమే కాకుండా నా దేశం కరోనాతో పేదవాళ్ళంతా కూడా గరీబులు అయిపోయారని చెప్పి 10 సంవత్సరాల వరకు కూడా నేనే బియ్యం ఇస్తా అని చెప్పి 80 కోట్ల మందికి నెలకు 5 కిలోలు చొప్పున బియ్యం ఇచ్చి ఆకలిని తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ. అవునా కాదా మీరు ఒకసారి చెప్పండి. ఇవాళ మనం తింటున్న బియ్యం మోడీ గారు ఇచ్చే బియ్యం. చెప్పరు వీళ్ళు. ఇవాళ భారతదేశం అంటే పేద దేశం అని చెప్పి పేరు ఉంటుంది. మనకంత గొప్ప శాస్త్ర విజ్ఞానం ఉందనుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేస్తే అమెరికా తయారు చేయాలి, వ్యాక్సిన్ తయారు చేస్తే రష్యా తయారు చేయాలి. కానీ ఈ దుఃఖాన్ని చూసిన మోడీ గారు మన దేశంలో వ్యాక్సిన్ తయారు కావాలని చెప్పి బాజాప్తా భారత ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసి వ్యాక్సిన్ కంపెనీలకు హైదరాబాద్లో ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేయించి ₹1 ఖర్చు లేకుండా 2 డోసులు 3 డోసులు ఇచ్చి మన ప్రజల్ని మాత్రమే కాపాడి కాకుండా ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన బిడ్డ మోడీ గారు. అవునా కాదా మీరు సార్ చెప్పండి. అన్న ఉడికిందా లేదు మొత్తం చూడాల్సక్కర్లేదు. ఇవాళ ఆపద వచ్చినప్పుడు ఎట్లా పనిచేస్తాడో మోడీ గారు చేసి చూపించారు. కానీ మోడీ గారికి ఎవరు లేరు పాపం.
వారికి కూతురు లేరు మంత్రి పదవి తీసుకోవడానికి, వారికి కొడుకులు లేరు అది అజమాయి చేయడానికి. నరేంద్ర మోడీ గారికి ఉన్న కుటుంబం నేను చూస్తున్నా, అక్కడక్కడ మోడీ పరివారం అని చెప్పి పెట్టుకుంటారు. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని జీవించే వ్యక్తి మోడీ గారు. నేనున్నంత వరకు, మా ప్రజలు ఆశీర్వదించినంత వరకు మీకు సేవకుడిగా పనిచేస్తా అని చెప్పి నా గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయిల కాలుగడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కరోనా సందర్భంలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల్ని కాపాడినటువంటి నా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది కాలుగడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావచ్చు, కానీ ప్రేమించేది ఎవరిని, గౌరవించేది ఎవరిని, ఏం సందేశం ఇచ్చినా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ మనందరం కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ చరిత్ర సాక్షిగా రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తును భారతీయ జనతా పార్టీని గొప్ప మెజార్టీతో గెలిపించి ఇవ్వండి. అబ్కీ బార్ 400 పార్ ఏ నినాదం అయితే ప్రజాగణప నుంచి పుట్టిందో ఆ 400 సీట్లలో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండాలని, గొప్ప మెజార్టీతో గెలవాలని చెప్పి కోరుకుంటున్నా. కొంతమంది ఇక్కడ చిన్నవాళ్ళు ఈటలరాజు గారు ఎవరండి, ఈటలరాజు గారు ఎవరు, ఈటలరాజు అంటాడు తెలంగాణ మట్టి బిడ్డ. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి నా వికారాబాద్ తాండూరు వరకు గుర్తుపట్టకుండా ఉండాలి. ప్రతి ఇంట్లో గుర్తుపట్టే బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ, తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేసే బిడ్డ, కష్టకాలంలో ఆపదత్తే కరోనా పేషెంట్ల మధ్య తిరిగి ధైర్యం చెప్పిన బిడ్డ ఈటల. ఈటల పట్టుకొని నువ్వు గిట్టిన చిన్నవాళ్ళు కురుసవాళ్ళు, మీకు జ్ఞానం లేక, మీకు సత్తా లేక, ప్రజలలో పలుకుబడి లేక రకరకాల పైసలు అంటారు, కులం అంటారు, ఇదంటారు. కానీ ఈటల అందరి పొత్తుల సర్ది. ఈ రేపు ఈటల గెలిస్తే తెలంగాణ సమాజానికి సేవకుడై సేవ చేస్తారు తప్ప ఈటల అలంకారం కోసం పదవి పొందే కాడని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ, ఈ పిచ్చి ప్రచారాన్ని బంద్ చేసుకొని నీకు దమ్ముంటే నువ్వేం చేస్తావో చెప్పుకో తప్ప ఇట్లాంటి పిచ్చి ప్రేరాలపాలను మంచిది కాదని చెప్పి సూచన చేస్తూ మీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే.